చూడండి, చెదలు పడితే తలుపు ఎలా అయిపోద్దో. ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే తలుపు ఇలా అయిపోద్ది చెదలు పట్టి. అది చూడండి ఎలా అయిపోయిందో తలుపు. సో అందుకే ముందే జాగ్రత్త పడి ఈ టర్మినేటర్ అని ఒక మందు ఉంది. సో ఇది మనం స్ప్రే చేసుకోవాలి. లేకపోతే కొంతమంది గోడ కూడా చెదురు పడితే అది మిషన్తో హోల్ చేసి నిర్లక్ష్యం చేయకూడదు. చెదరు చాలా డేంజర్. కనపడదు అది. సో ఉట్టి చెదరదమ్మ మూలంగా లక్షల్లో నష్టం వచ్చేస్తాయి. సో ఎవరికైతే వాళ్ళకి ఇల్లు ఉన్నాయో ఖాళీగా మాత్రం ఇల్లు ఖాళీగా అట్టుపెట్టుకోమాకండి. తక్కువకైనా ఒకవేళ రెంట్కి ఇచ్చేయండి. ఎందుకంటే చెదర పట్టేసింది అనుకోండి, చూడండి పరిస్థితి ఎలా అయిపోయిందో. తలుపు ఇప్పుడు ఈ తలుపు కొనాలంటే నాకు తెలీదు 5,000 అవుద్దో, 8,000 అవుద్దో, 10,000 అవుద్దో. చూడండి అది పరిస్థితి. చెదలు చాలా డేంజరస్. సో ఇల్లు మాత్రం ఎప్పుడు ఖాళీగా అట్టు పెట్టుకోకూడదు. చెదర పట్టేస్తుంది. నిర్లక్ష్యం చేసామంటే చాలా వేలలో లక్షల్లో మనకి ఖర్చు అవుద్ది. అది పరిస్థితి. సో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది కదా పరిస్థితి. చెదర పడితే ఏమవుద్దని. మొత్తం తలుపులన్నీ తినేస్తాయి, గోడలు కూడా తినేస్తాయి. అది. సో ఎవరైతే వాళ్ళకి ఇల్లులు ఉన్నాయో అపార్ట్మెంట్స్ ఖాళీగా మాత్రం ఉంచమాకండి. కొంచెం అద్దె తక్కువైనా కూడా మీ ఎక్స్పెక్టెడ్ కంటే ఇల్లు మాత్రం ఖాళీగా పెట్టుకోమాకండి. అది సెలవు.